నమస్కారం ఫ్రెండ్స్. ఇప్పుడు ఒక ఇంపార్టెంట్ పొలిటికల్ ఇష్యూపై మనం డిస్కస్ చేయబోతున్నాం. చాలామంది నరేంద్ర మోదీని నియంత అంటున్నారు. నియంత అంటే ఇంగ్లీష్లో డిక్టేటర్ అని అర్థం. నరేంద్ర మోదీ ప్రజాస్వామ్యంలో ఉంటూ డిక్టేటర్షిప్ చేయగలడా? ఇది మొదటి ప్రశ్న. రెండోది, డిక్టేటర్ అనేవాడు ప్రజాస్వామ్యంలో లేకున్నా డిక్టటోరియల్ రూల్ ఉన్న దేశాల్లో ఎన్ని సంవత్సరాలు మనుగడ సాగించిండు అనేది మనం ఏ డిక్టేటర్నైనా తీసుకోవచ్చు. లాస్ట్గా డిక్టేటర్ల పరిస్థితి ఎలా ఉంది, మన హిస్టరీలో డిక్టేటర్స్ ఏమైపోయారు, ఇలాంటి విషయాలు మనము ఆలోచిస్తే నరేంద్ర మోదీని డిక్టేటర్ అనేవాళ్ళు ఎవరు, వీళ్ళ బ్యాక్గ్రౌండ్ ఏమి, అసలు నరేంద్ర మోదీని డిక్టేటర్ అనే అర్హత వీళ్ళకుందా అనేది ప్రజలు అందరూ ఆలోచించవలసిన విధానం. నరేంద్ర మోదీ అన్యాయం చేస్తాడు, లేదా ఒకరికి వత్తాసు పలుకుతాడు, బాగా డబ్బున్న ఇండస్ట్రియలిస్ట్కి రుణమాఫీలు చేశాడు, సామాన్య మిడిల్ క్లాస్ జనాలను పట్టించుకోడు, ఇన్కమ్ ట్యాక్స్ తగ్గాడు, సౌత్ ఇండియాకు అన్యాయం చేశాడు అని మాట్లాడితే ఒక అర్థం ఉంది. అంటే నరేంద్ర మోదీ తాను ప్రధానమంత్రిగా ఉంటూ ఒక దేశ పౌరులకు ఏమీ ఒరగబెట్టలేదు, కొన్ని ప్రాంతాలను అన్యాయంగా విస్మరించాడు, కొంతమందిని తొక్కిపెట్టాడు, కొంతమందిని ప్రభుత్వ సంస్థలను ఉపయోగించి పైకి ఎదగకుండా పాలిటిక్స్లో పైకి రాకుండా చూశాడు అనే దాంట్లో చాలా అర్థం ఉంది. చాలా మటుకు అది నిజం కూడా. మనం ఏది నిజం ఉంటే మంచి మార్గంలో యాక్సెప్ట్ చేసుకోవాలి. నేను ఇప్పటి వరకు చెప్పిన విషయాలన్నీ పచ్చి నిజాలే, ఒప్పుకోవాలి. ప్రతి ఒక్క రాజకీయ నేతలో ఇప్పుడు చెప్పిన గుణాలన్నీ ప్రస్ఫుటంగా ఉంటాయి. కొంతమంది చేయగలరు, కొంతమంది చేయలేరు. ఏ మనిషి ఈ పొలిటికల్ గేమ్స్ ఆడగలడో ఆ వ్యక్తిని నియంత అనే వర్డ్ యూజ్ చేయడం తప్పు. ఇందిరాగాంధీ కూడా నియంత కాలేకపోయింది. ప్రజాస్వామ్యంలో నియంతలకు చాలా తక్కువ కాలం మన్నిక ఉంటుంది. ప్రజాస్వామ్యాన్ని విస్మరించి నియంతలా వ్యవహరించే వెసులుబాటు ఉంది. కానీ ఆయన పరిమిత కాలం, ఆయన లైఫ్ స్పాన్ లేదా రూల్ చేసే స్పాన్ చాలా చిన్నగా ఉంటుంది. ఆయన 5 ఏళ్ల వరకు నియంతగా ఉండొచ్చు, 6వ సంవత్సరం ఉండనివ్వరు. ఆయన 10 సంవత్సరాలు నియంతగా ఉండొచ్చు, 11వ సంవత్సరం ఆయన ఉండనివ్వరు. అంటే 5-10 సంవత్సరాల మధ్యలో ఆయన నియంతగా వ్యవహరించే వెసులుబాటు ఉంది, కానీ దాన్ని దాటి వెళ్ళలేడు అని ప్రజాస్వామ్యంలో చెక్స్ అండ్ బ్యాలెన్సెస్ ఉన్నాయి. అయితే నరేంద్ర మోదీని నియంత అని అనడం తప్పు అని నేనంటా.
నేను నరేంద్ర మోదీ సౌత్ ఇండియాకు ఒక పీడకల అని స్పష్టంగా నా వీడియోలో చెప్తుంటాను. కానీ దేశానికి ప్రధాని నరేంద్ర మోదీనే ఉండాలి. దక్షిణ భారతదేశానికి చేసిన అన్యాయం నరేంద్ర మోదీ చేసినంత ఎవరు చేయలేదు. ఇది కూడా నేను గట్టిగా చెప్తాను. కానీ టోటల్ దేశానికి ప్రధాని ఎవరు ఇప్పుడు అంటే నరేంద్ర మోదీ తప్ప వేరే ఇతర వ్యక్తికి ఆ అర్హత, ఆ సాహసము, ఆ ధైర్యము, ఆ క్వాలిఫికేషను, ఆ పొలిటికల్ యాక్యుమన్ లేదు. ఆ పొలిటికల్ క్లాస్ కూడా కాదు. కనుక ఇప్పుడు ప్రజాస్వామ్యంలో ప్రస్తుతానికి నరేంద్ర మోదీ ఒక గట్టి ఫిట్ ఉన్న క్యాండిడేట్. అంటే ఆ మోల్డ్లో కరెక్ట్గా ఫిక్స్ అవుతారు. మిగతా క్యాండిడేట్స్ అంతా తమ రాష్ట్రాల్లోనే ఒక నియంతల పాలన కొనసాగిస్తూ ఉన్నారు. ఈ నియంతలక అందరినీ కంట్రోల్ చేయాలంటే కొంత నియంతృత్వం అవసరం. ఇప్పుడు మనం ఏ రాష్ట్రంలో ఏ స్టేట్ పార్టీ చూసినా అది నియంతపు ప్రభుత్వమే. కేసీఆర్ నియంతృత్వ ప్రభుత్వము, జగన్మోహన్ రెడ్డి అతిపెద్ద నియంత, అక్కడ డిఎంకే నియంత, కేరళలో నియంతులే, ఒరిస్సా తప్ప మీరు ఏ రాష్ట్రంలో లోకల్ పార్టీస్ తీసుకోండి, వాళ్ళ నాన్ననో వాళ్ళ కొడుకో తమ్ముడో ఆ రాజ్యాన్ని పాలిస్తూ ఉంటారు. వీళ్ళంతా నియంతలు. అయితే ప్రాక్టికలీ ఈ నియంత అనే పదానికి ఎవరు సరిపోతారు? అసలు భారతదేశంలో నియంతలు ఎవరు? ఇప్పుడు రిజర్వేషన్ అనే పాలసీ ఉంది. అది అంటే ఆ రిజర్వేషన్ పాలసీ అప్లై కాని వాళ్ళకంతా ఈ రిజర్వేషన్ పాలసీ ఇంప్లిమెంట్ చేసేవాడు నియంతలా కనిపిస్తాడు. టాలెంట్కి తావు లేకుండా తక్కువ మార్క్స్ వచ్చినా ఆ సీటు ఆయనకు, ఆ పోస్ట్ ఆయనకు దక్కుతుందంటే ఇది నియంతృత్వ ధోరణి, నియంతృత్వ పాలసీ. ప్రజలు కట్టిన ట్యాక్స్ డబ్బులతో ఆ డబ్బులను రైతులకు, రుణమాఫీలకు, రైతు బంధులకు, ఉచితంగా రైతులకు దానం చేసేవాడు సామాన్య ప్రజల ట్యాక్స్ పేయింగ్ పాపులేషన్కి, ఇండస్ట్రియలిస్ట్కి నియంతలా కనిపిస్తుంది. ఎందుకంటే నీ పాలసీ నీ ఇష్టం వచ్చినట్టు ప్రజలపై రుద్దినప్పుడు ప్రజలు మైనారిటీ అయినా నీవు నియంతవే. ఎప్పుడు నీ పాలసీలు 95-98% జనాలకు ఆమోదయోగ్యంగా ఉంటుందో అప్పుడు నీవు నియంత కాదు. మమతా బెనర్జీ మేజర్ పాపులేషన్ విడిచిపెట్టి మైనర్ పాపులేషన్తో నోట్లో వేయించుకొని మేజర్ పాపులేషన్ని నియంతలా పాలిస్తుంది. ఆమె ఒక నియంత. జగన్మోహన్ రెడ్డి మీద 90 కేసులు ఉన్నాయి. 11 కేసులు జగన్ అపరాధం అంటారు. అంటే వర్స్ట్ ఆఫ్ ది క్రైమ్స్, ఫైనాన్షియల్ క్రైమ్స్. అలా చేసిన మనిషి క్రిస్టియన్స్ దగ్గర, మైనారిటీల దగ్గర, రెడ్ల దగ్గర ఓట్లు వేయించుకొని పవర్లోకి వచ్చి మేజర్ కులాలను శాసించిండు అంటే ఆయన ఒక నియంత. కేసీఆర్ తన కులపోళ్ళనే పెట్టుకొని టోటల్ స్టేట్ని ర్యాన్సమ్ అంటే కిడ్నాప్ చేసి నియర్లీ 9.5 years పాలించిండు అంటే ఆయన నియంత. ట్యాక్స్ కష్టపడి జనాలు కృషి చేసి కట్టిన ట్యాక్స్ డబ్బులు రైతు బంధు రూపేణ, ఇంకో బంధు రూపేణ, ఫ్రీ ఎలక్ట్రిసిటీ రూపేణ,
సిటీలో ఎలక్ట్రిసిటీకి ఛార్జెస్ ఉన్నాయి, ఊళ్ళో వాళ్లకు ఫ్రీ. అంటే నీ ఓట్ల కోసం, నోట్లు సంపాదించుకోవడం కోసం మెజారిటీ లేదా మైనారిటీ పాపులేషన్ యొక్క ఆకాంక్షలను, వాళ్ళ కోరికలను కాదని పాలించిన వాడినే నియంత. ఇది కూడా నియంతృత్వమే. నా డబ్బుపై నా కంట్రోల్ లేకుండా నీ కంట్రోల్తోని నీ ఇష్టం వచ్చినట్టు ప్రవర్తిస్తే దాన్ని నియంతృత్వ పాలన అంటారు. అర్థమైందా ఇప్పుడు? నియంత అంటే ఏమో, నియంతృత్వము అంటే ఏమో. డిఎంకేల ప్రజాస్వామ్యం ఉందా? తమిళనాడు పాపులేషన్ని అంటే కొన్ని వర్గాలకు సంతోషపడేలా, అంటే ఒక హిందూ రాష్ట్రాన్ని కాదని, అంటే హిందువులను కాదని హిందువులను ఇన్సల్ట్ చేస్తూ ఒక పర్టికులర్ కమ్యూనిటీని సంతోషపరచాలని తమిళనాడులో బ్రాహ్మణులపై జరిగే అకృత్యాలు అన్నీ కాదు. అంటే ఇలాంటి పాలనను ఏమంటారు? నియంతృత్వం కాదా? కేరళలో ఇస్లామిక్ పాలన. పూలు కూడా గుడికి ఏ పూలు తీసుకోపోవాలని డిసైడ్ చేసే గవర్నమెంట్ కేరళలో ఉంది. ఏ కలర్ బట్టలు ధరించాలనే రిస్ట్రిక్షన్స్ హిందువులపై పెట్టారు. అంటే అది నియంతృత్వ పాలన కాదా అని అడుగుతున్నా. ఇది నియంతృత్వ పాలన కాదా? అయితే ఇన్ని రాష్ట్రాల్లో ఇప్పుడు కేజ్రీవాల్ ఉన్నాడు. కేజ్రీవాల్ భ్రష్టుడు అని స్పష్టమైంది. లిక్కర్ స్కామ్లో ఓపెన్గా పట్టుబడిన వ్యక్తి సిగ్గు లేకుండా మళ్ళీ క్యాంపెయిన్కి వెళ్ళి మళ్ళీ పవర్లో వస్తున్నాను అంటున్నాడు. అంటే ఆయన తనతో పాటు తను శాసించిన ప్రజలను కూడా భ్రష్టు పట్టించి నియంతృత్వ పాలన అంటే ఆయనది. ఆయన ఎంపీలను కొట్టిస్తాడు, చీఫ్ సెక్రటరీని ఇంటికి పిలిపించి కొడతాడు. అంటే ఇలాంటి వ్యక్తి ప్రజాస్వామ్యానికి పనికిరాడు అని క్లియర్గా చెప్పొచ్చు. దీన్ని నియంతృత్వం అంటే. నియంతృత్వం అంటే ఇది. టోటల్ దేశంలో ఉన్న ఫార్మర్స్, రైతులు కిమ్మనలేదు. కానీ పంజాబ్ రైతులు, అంటే దేశంలో అతి ధనికులైన పంజాబ్ రైతులు, సంవత్సరానికి కోట్ల ఆదాయం ఉన్న పంజాబ్ రైతులు కావాలనే తిండెక్కువై తమ డబ్బు వెదజల్లి ఒక సెంట్రల్ గవర్నమెంట్నే బ్లాక్మెయిల్ చేసే స్థితికి ఎదిగారు. అంటే అది నియంతృత్వ పాలన. అది నియంతృత్వం అంటే. అంటే నీ అభిప్రాయానికి పబ్లిక్గా ఆమోదం లేకున్నా నీ దగ్గర డబ్బు, నీ దగ్గర సత్తా ఉందని నీవు రోడ్లనన్నీ బ్లాక్ చేసి నీ డిమాండ్స్ నెరవేర్చుకోవాలని నీవు ఎంతమందిని అంటే ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తు, అంటే నీకు అడ్వాంటేజ్ ఉండాలని వందల వేల మందిని కొన్ని నెలల దాకా దిగ్బంధం చేసిందే ఇది నియంతృత్వ ధోరణి పంజాబ్ ఫార్మర్. మతపరమైన రిజర్వేషన్ ఉండకూడదు అని రాజ్యాంగంలో ఉంది. రాజ్యాంగంలో లేనిది తెచ్చి నీవు రాజ్యాంగంలో పెట్టడానికి ట్రై చేస్తే, దాన్ని ఆపితే అది నియంతృత్వ పాలన ఎలా అవుతుంది? ప్రతిసారి బాబాసాహెబ్ అంబేద్కర్ని కోట్ చేసేవాళ్ళు, బాబాసాహెబ్ అంబేద్కర్ క్లియర్గా చెప్పారు రాజ్యాంగంలో మతపరమైన రిజర్వేషన్లు ఉండకూడదు, అది రాజ్యాంగానికి విరుద్ధం అన్నప్పుడు కాంగ్రెస్ పార్టీ దాన్ని తేవడానికి ఎందుకు ట్రై చేస్తుంది? అదే కాకుండా కాంగ్రెస్ పార్టీలోనే నియంతృత్వం ఉంది. కాంగ్రెస్ టోటల్ హిస్టరీ చూస్తే నియంతృత్వ పాలన తప్ప మనకి ఏం కనిపించదు. రాహుల్ గాంధీకి ఏ సత్తా లేకున్నా ప్రధానమంత్రి క్యాండిడేట్, సోనియా గాంధీ విదేశ మంత్రి అయినా ఆమె ఒక ఎంపీ క్యాండిడేట్, ప్రియాంక వాడ్రా అంటే మొత్తం ఫ్రాడ్స్ చేస్తుంది వాళ్ళ హస్బెండ్, ఆమె ఒక ముఖ్య నేత కాంగ్రెస్కి, ఫ్యూచర్ ప్రైమ్ మినిస్టర్ క్యాండిడేట్. అంటే కాంగ్రెస్లో మనుగడ సాగించాలి అంటే నియంతృత్వం కింద పనిచేయాల్సిందే.
రాహుల్ గాంధీలో ఏముందని ఆయన బాగా 50-60 సంవత్సరాల ఎక్స్పీరియన్స్ ఉన్న క్యాండిడేట్నే ఆయన అధిగమించి ఆయన సుప్రీం లీడర్గా ఆయన కొనసాగుతున్నాడు. అంటే ఇది నియంతృత్వం. అంటే ఇట్లాంటి నియంతల పాలన ఉన్న రాష్ట్రాలు అందరూ కూటమి ఏర్పడి ఇప్పుడు బీజేపీలో మోదీ నియంత, అది ఒక పార్టీ మాత్రమే. ఇప్పుడు కాంగ్రెస్ పార్టీలో రాహుల్ నియంత, సోనియా గాంధీ నియంత, బీజేపీలో మోదీ నియంత. ఎక్కడికక్కడ సరిపోయింది. అయితే ఈ పార్టీలో జరిగే వ్యవహారాలను మొత్తం దేశానికి అంటగట్టడం మంచిది కాదు. మోదీకి అంటే ఈ నియంత్రణ ఈ గుణాలు ఉన్నా ఆయనకు ఆ వెసులుబాటు లేదు. ఆయనకు చాలా విషయాలు తెలుగు కాబట్టి ఆయన వేరే వాళ్ళపై ఆధారపడి ఉండడం ఆయనకు తప్పనిసరి. కనుక మోదీ నియంత కావాలనుకున్నా భారతదేశంలో కాలేడు. ఒకటి నిజం, ఆయన అనుకున్నవి అంటే తన పార్టీ అనుకున్నది తప్పకుండా ఆయన ఆ పాలసీస్ని కొనసాగించి తెస్తున్నాడు. దీనివల్ల ఆయన నియంత అనిపించుకుంటున్నాడు తప్ప ఆయన చేసిన అన్యాయాలకు ఆయన నియంత అనిపించుకుంటున్నాడు తప్ప ప్రస్ఫుటంగా ఆయనలో నియంత ధోరణులు లక్షణాలు ఉన్న ప్రజాస్వామ్య దేశంలో ఆయన మనుగడ సాగాలంటే ఆయనకున్న ఆ లక్షణాలను చల్లబరిచి ప్రజాస్వామ్యయుతంగా ఎన్నుకోబడిన ప్రధానమంత్రిగా కొనసాగాల్సి వస్తుంది అని తెలియజేస్తూ, మీకు ఈ వీడియో నచ్చినట్టయితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేసుకోండి. నమస్కారం.